నా పేరు నరసింహ సార్ ఈపీఆర్ సార్. అది గారు ఈ అండి. అచ్చా ఇది మీరే తీసుకున్నారా? ఓకే, ఎవరు నోడల్ ఆఫీసర్ అండి? ఓకే ఓకే ఎంతమంది అన్నతమ్ములు మీరు అక్కడేనా? ఇద్దరు కదా, అమ్మ ఉంది. అచ్చా వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారా? ఈ ప్లేస్ లో కట్టుకుంటారు. మీకు వేరే వేరే ప్లేస్ ఏమైనా ఇది జాగా మాది లేదా? సార్, ఇది మాది సార్. బాత్రూమ్ ఉంది ఇంకా సైడ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా అదంతా మీదేనా? ఇక్కడ దాకా. ఇప్పుడు మీకు ఒకవేళ ఇస్తే ఇది ఇరగొట్టి కట్టుకుంటారా, అక్కడ కట్టుకుంటారా? ఇది కూడా తీసేస్తాం సార్. ఇది తీసేసి కట్టుకుంటారు. మరి మీరు ఎక్కడ ఉంటారు మరి అప్పుడు? ఇక్కడ ముంగడ వేసుకోవాలి, కూర్చొని ఏదన్నా వేసుకున్నాం కదా సార్. హౌస్ సైట్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ There's 2-3 applications under single in the FSC card is come to know. So FSC card is compulsory. If they apply separately also, FSC card will be there. Consider as a single FSC card, same family. So FSC card. Yes. సో మీకు రేషన్ కార్డు మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారా? లేదు సార్, సెపరేట్ కార్డు, వాళ్ళకి సెపరేట్ కార్డు. Then what do you do? See, they are living under the same roof. Yes, sir. See, this is looks like this is like I don't know. This I don't know whether. Also, this land is also belongs to them only. అంటే యాక్చువల్గా ముగ్గురు ఫ్యామిలీలో ఇద్దరు అప్లై చేసుకున్నారు సార్. ఒకరు ఇక్కడ కట్టుకుంటారట, ఒకరు బయట కట్టుకుంటారు. ఈ స్ట్రక్చర్ అట్లనే ఉంటుంది కదా. బట్ అది మనం ముగ్గురు ఫ్యామిలీ అని చెప్పలేము కదా. ఈ ఫ్యామిలీ వేరే, ఆ ఫ్యామిలీ వేరే వేరు వేరు కదా. బట్ అది కట్టినప్పుడు వాస్తు లేదు. అంటే మొత్తం ఇల్లంతా కలిపి ఉంటే వారి వాస్తు సరిపోతుంది సార్. సపరేట్ అయితే వాస్తు పనిచేయని చెప్పి తీసేవాళ్ళు. ఓహో, ఒకే చోట్ల ఉన్నప్పుడు వాస్తు కరెక్ట్ గా ఉంది. బాగుండదు సార్. అది సెపరేట్ అయినప్పుడు వాస్తు మా ఫాదర్ సపరేట్ అయినప్పుడు అది వాస్తు బాగుండదు తీసేపించారు సార్. అట్లా అట్లా సార్.